కుకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కుకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర నూతన కమిటీ సన్మానం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్ ఇళ్ల స్థలాల విషయమై సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలుపగా ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎట్టి పరిస్థితుల్లో 2-3 నెలల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పరిష్కారానికి స్పష్టమైన హామీని కూడా తీసుకొస్తామన్నారు। మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో మన జిల్లా కార్యవర్గ సమావేశంలో సత్కార కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది। ఇందులో భాగంగా ఈరోజు మనం మన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి విరాజన్న గారిని, అదేవిధంగా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన వెంకటరెడ్డి గారి కోశాధికారిగా, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాతో పాటు నేను ప్రధాన కార్యదర్శిగా తన అధ్యక్షుడిగా పనిచేసాను। సుదీర్ఘకాలంగా దాదాపు 15 సంవత్సరాల కాలం ఇద్దరు అధ్యక్షులు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇంకా పైగా అటువైపు ఉన్న వాళ్ళని కూడా ఇటువైపు మలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక నైజం, ఒక చరిత్ర, దీంతో పాటు కొంత సామాజిక స్పృహ, ప్రధానంగా యూనియన్ అంటే ఏదో మన హక్కుల కోసమే మన కోసమే మనం స్పందించాలి। రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి అశోక్ గారు, అలాగే గ్రేట్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ గారు ఉండడం, రంగారెడ్డిలో శ్రీకాంత్ రెడ్డి గారి ఏదో వాళ్ళకి ఆదుకునేది కనుక మన మిత్రులు ఇద్దరు మిత్రులు చెప్పినట్టు మంచి రోజులు అని చెప్పి నేను కూడా అంటాను। డెఫినెట్గా ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది దళిత సమస్యల పట్ల। అలా ప్రభుత్వానికి ఈ దళిత సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మీరెట్లా అంటారు అని మీరు అడిగి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.